గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కొండ దిగువన తొలి పావంచ వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరింది. గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో, ఆధ్యాత్మికమైనటువంటి భావంతో, ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి వ్యావృత్తులు లేకుండా నామ సంకీర్తనం చేస్తూ, మంత్రానుష్ఠానం చేస్తూ, స్వామిని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోండి. ఈ స్వామివారి యొక్క నమూనా రథంతో పాటు మీరు కూడా తిరిగినట్టయితే స్వామితో పాటు కూడి స్వామిని సంకీర్తనం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సౌరభాలతో స్వామిని అర్చించిన వాళ్ళమవుతాం. ఈ ప్రదక్షిణం వలన ముఖ్యంగా సంతానార్థులైనటువంటి వాళ్ళకి సత్సంతానం లభిస్తుంది. అలాగే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని మనకు విశ్వాసం. అంచేత సింహగిరి ప్రదక్షిణం చేయండి. 3 మార్లు ఈ ప్రదక్షిణం చేస్తే, గిరి ప్రదక్షిణం చేస్తే ఒక భూ ప్రదక్షిణ ఫలం లభిస్తుందని ఆ పెద్దల మాట. అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. ఆధ్యాత్మికమైనటువంటి నామ సంకీర్తనంతో ఈ వాతావరణం అంతా ఇనుమడించేటట్టుగా మీరందరూ దానికి ఉద్యుక్తులయ్యి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. సింహాచలం స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. మన పుష్పరథంతో మనం స్వామివారి కార్యక్రమాలు ప్రారంభించాం. 32 కిలోమీటర్ల సింహగిరి తిరిగి మర్రా పెనుపాంజాకు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేస్తాం. జై శ్రీరామ్.